అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా పిల్లోళ్ళ కోసం నేను ఏం వంట చేశాను, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాననేది ఈ వీడియో అండి. ఇంకా టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ చేశాను. ఇంకా చట్నీ అయితే చేసి పెట్టాను, పల్లీల చట్నీ. ఇక్కడైతే ఇడ్లీ పిండి, ఇక్కడైతే ఇంకా ఉద్దివడ కోసం అయితే నేను పేస్ట్ చేసి పెట్టాను. ఇక్కడైతే వడలు వేశానండి, అయితా ఉన్నాయి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా ఆయనకి అయితే నేను టిఫిన్ బాక్స్ అయితే కట్టిచ్చేస్తున్నాను. ఇంకా 9:30కే వెళ్ళాలి హాస్పిటల్కి. అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బయటికేమో పని మీద బయటికి వెళ్ళారు. ఇంకా వచ్చే వరకు లేట్ అయిపోయింది. తినే టైం లేదు, నాకు బాక్స్ కట్టిచ్చేసేయి అంటే ఇలాగా క్యారేజ్ కట్టిచ్చేసాను నేను. టైం అయితే 10 అయ్యేకొస్తుంది. ఇంకా నేనైతే ఇంకా కొన్ని వడలైతే వేసి పెట్టేసి ఇంకా మేమైతే ముగ్గురం టిఫిన్ చేసాము. ఇంకా టిఫిన్ అంతా అయిపోయాక నేనైతే బయటికి వెళ్ళానండి. ఇంకా 40 డేస్ ఫంక్షన్‌కి వెళ్ళాలి అనేసి షాపింగ్ చేసేకైతే వచ్చానండి. ఇక్కడైతే చాలా బాగుండాయి చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే. ఇక్కడ ఎక్కువ ఉండేదే చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగుండాయి డ్రెస్సెస్ అయితే. ఇంకా ఇవి అయితే నేను తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి రాగానే ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లోళ్ళు అయితే ఫంక్షన్‌కి రారంట అండి. అందుకనే అయితే వాళ్ళ కోసం వంట చేస్తున్నాను నేను. మిల్ మేకర్ పలావ్ చేస్తున్నాను. హాట్ వాటర్‌లో అయితే మిల్ మేకర్ వేసి పెట్టాను. ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా ఆనియన్, టమాటా అయితే కట్ చేసి పెట్టాను. ఎగ్ బాయిల్ చేస్తున్నాను వాళ్ళ కోసము. ఇంకా రైతా కోసం అయితే పెరుగు తెప్పించి పెట్టాను ఇక్కడ. ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకొని ఇంకా మిల్ మేకర్ పలావ్ చేస్తూనే నేను ఇంకా ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను. ఒకవైపు అయితే పలావ్ అయితా ఉంది, ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలా టైం ఉంది అనేసి ఒక టాప్ అయితే నేను కుట్టేశాను. ఇంకా మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మిల్ మేకర్ పలావ్, ఇంకా ఎగ్ బాయిల్ చేశాను, ఇంకా రైతా అయితే చేసి పెట్టాను. ఇంకా పిల్లోళ్ళు అయితే ఇంకా తినేసి వాళ్ళైతే క్రికెట్కి వెళ్ళిపోతారు. ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అందరూ లంచ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ తర్వాత అయితే మేము కూడా లంచ్ అంతా అయిపోయాక ఇంకా నేనైతే పూలు కడుతున్నాను. మా అత్తయ్య అయితే హారాలు కుడుతున్నారు. ఉయ్యాలకి డెకరేషన్ చేసేకి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాము. ఉయ్యాలకి ఇలాగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసాం మేము. ఇంకా ఇక్కడైతే బాబుకి ఉయ్యాల్లో వేసి ఇంకా అయితే నలుగులు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇది అంతా అయిపోయాక ఫుల్ వర్షం అయితే పడిందండి ఆ రోజైతే. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఎగ్ ఆనియన్ ఫ్రై చేశాను. ఇంకా చపాతీ అయితే చేశాను. ఇంకా నేను డే మొత్తం అయితే ఇలాగా చేశానండి వర్క్ అంతా ఇంట్లో. ఇంకా పిల్లోళ్ళ కోసం కూడా మిల్ మేకర్ పలావ్ అయితే చేసి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్